హాయ్ ఫ్రెండ్స్, ఏంటి అనుకుంటున్నారా అండి? చూసేద్దామా ఏంటో ఈ కవరు. ప్యాకింగ్ చూడండి, ప్యాకింగ్ కాదు, ముళ్ళన్నీ ఎన్ని వేసినారో చూడండి మొత్తం దీంట్లో. ఇంకా కవర్లో కవర్ 2 కవర్లు పెట్టేసి ముళ్ళు వేసేసినారు. చాలా రోజుల నుండి అనుకుంటున్నా ఫ్రెండ్స్ వీడియో తీద్దాము అని. 1 2 3 ఏదన్నా ఉందా? ఇంకోటి ఉందా? లేదండి, ఓపెన్ అయిపోతుంది. చూసేయండి ఏంటా అనేసి. కనుక్కున్నారా? కనిపించట్లేదు కదా, చూపిస్తాను చూడండి. ఫిష్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుండి వీడియో తీద్దాము, చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇంకా ఈరోజు తీద్దాము అనేసి రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. చూసేద్దామా? దీనికి కావాల్సినవి అన్నీ. నెల్లూరు చేపల పులుసు ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఫిష్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ముళ్ళు కూడా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కువ ఏం లేవండి. టేస్ట్ కూడా బాగుంటుందేమో. మామూలుగా అయితే ఇది గోల్డ్ ఫిష్ కాదు, గోల్డ్ ఫిష్ అయితే నా ఫేవరెట్ అండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట. ఫిష్లో చూడండి బ్లడ్ అంతా ఎట్లా ఉందో. ఇంకా వీటిని మెయిన్ ప్రాసెస్ క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ చేసేయను ఫ్రెండ్స్. దీంట్లో కొన్ని వేస్తాను అనమాట, పీసెస్ సగం వేస్తాను, తర్వాత రోస్ట్కు చేసేస్తాను. మళ్ళీ కొంచెం ఒక 6 పీసెస్ అట్లా తీసేసి డివైడ్ చేసేసి మళ్ళీ ఇగురు చేసేస్తానండి. చూడండి గలీజ్ ఎంత ఉందో. ఉప్పు లెమన్ వేసుకొని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇదంతా మొత్తం పోవాలన్నమాట, బ్లడ్ ఇదంతా. అట్లే వీటిలో కొంచెం చెడు అనేది ఏదన్నా ఉంటుందన్నమాట, చేదుగా అట్లా. దాన్ని కూడా మనం చూసుకొని తీసేసుకోవాలి అండి. చూడండి ఇట్లాంటివన్నీ నీట్గా చేసేసుకోవాలి. లెమన్, ఉప్పు, కల్లుప్పు ఉంటుంది కదా, అది వేసి బాగా మనము ఇట్లా కలిపేసి మొత్తము కడుక్కోవాలండి. ఈలోపు మనము చింతపండు నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. చింతపండు వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను ఫ్రెండ్స్. పిచ్చ చూడండి ఊడి పడిపోయింది. నిమ్మకాయ సైజ్ అండి. అన్ని చేపల్లో కాదండి ఇది, కొన్ని మనకి ఎన్ని పీసెస్ తీసుకుంటామో దాన్ని బట్టి నిమ్మకాయ పులుపు అనేది ఎక్కువ ఉంటే చూసుకొని దాన్ని బట్టి మనం వేసుకోవచ్చండి. పులుసు కదా, కొంచెము పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. దీన్ని కడిగేసుకొని నానబెట్టేసుకున్నాము. ఫస్ట్ ఒకసారి అది బ్లడ్ అంతా పోయడానికి ఉత్త నీళ్ళతో కడిగాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్నాము, కల్లుప్పు, తర్వాత 1 నిమ్మకాయ అండి. బ్రౌనీ విన్యాసాలు స్టార్ట్ అయినాయి. ఇంకా మొత్తం ఇంకా ఉప్పు నిమ్మకాయ వేసుకుంటానే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తము బాగా కలిపి వాటిని అంతా రుద్ది కడుక్కోవాలండి. లేకుంటే స్మెల్ అనేది, నీసువాసన అనేది వస్తుందన్నమాట. అందుకనేసి ఫ్రెండ్స్ చూడండి చేపల కొవ్వు అనేది ఎట్లా ఉందో. పెద్ద చేప కదా, ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి క్లీన్ అయిపోయాయి, బాగా తెల్లగా వచ్చేసాయి కదా ఫిష్ మొత్తము. ఇట్లా క్లీన్ చేసేసుకోవాలండి, నీట్గా వచ్చేస్తుంది. ఇంకా వీటిలో మనము పులుసుకు, ఫిష్ రోస్ట్కి, కొంచెం కర్రీ లాగా చేస్తారు చూడండి, వాటికి కావాల్సినవి పీసెస్ మనం ఎన్ని కావాలో అన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. లేదు ఒకటే ఐటమ్ అంటే పులుసు అయినా ఒకటే ఐటమ్గా చేసుకోవచ్చు అండి. కానీ నేను కొన్ని పీసెస్కి అనమాట చింతపండు చెప్పింది, అందుకనేసే ఫ్రెండ్స్ ఆ పీసెస్ కూడా చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి ఫిష్ రోస్ట్కి తీసాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పులుసుకండి. తల ఇట్లా ఉంటాయి కదా, ఇవన్నీ పులుసు పెట్టేద్దాము అనేసి తీసినాను ఫ్రెండ్స్. డివైడ్ చేసేసానండి. ఇవి ఫిష్ రోస్ట్కి, ఇవి చేపల పులుసు అనమాట. మామిడికాయ వేసి చేస్తానండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. ఫిష్ రోస్ట్కి అయితే పీసెస్ని ఇలాగే ఆరబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. తేమ అనేది మొత్తం కొంచెం ఆరిపోవాలన్నమాట, ఇట్లే పెట్టేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి పులుసుకు అనమాట. ఇట్లా కండ ఉండేటివి, ఇది సైడ్కి ఉండేటివన్నీ తీసుకున్న. తోక, తల చూడండి ఎంత పెద్దగా ఉందో. 1 ఆనియన్, 1 టమోటా ఫ్రెండ్స్. ఇవి కట్ చేసుకుందామండి. మామిడికాయ ఫ్రెండ్స్, ఇవి చూడండి టమోటా, ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఇప్పుడు మామిడికాయని కూడా జంపుగా కట్ చేసుకోవాలండి. ఒకటంతా వేసుకోకుండా సగం వేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పీసెస్ తక్కువ తీసుకున్నాం కదా. ఇంకా కొంతమందికి మామిడికాయ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఫుల్గా వేసుకోవచ్చు. చింతపండు కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే ఇది సగం వేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు స్టవ్ ఆన్ చేసుకొని సర్వ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా వెడల్పుగా ఉండేదే పెట్టుకోండి, ఎందుకంటే ఫిష్ అనేది మనము గెంటెతో కలబెట్టాం ఫ్రెండ్స్. ఇట్లా షేక్ చేస్తామన్నమాట సర్వాని, చూపిస్తాను. అందుకే కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోవాలండి.
సర్వ హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేసుకోవాలి. పులుసుకు కావాల్సినంత ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి, కొంచెమే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆవాలు వేసుకోవాలి, తిరువాత గింజలు, జీలకర్ర, ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆనియన్స్ స్లైసెస్ అట్లా ఒకసారి కలబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదండి, పచ్చివాసన అయితే చాలు. టమోటా అండి ఒకటి స్లైసెస్, ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొన్ని మెంతులు వేసుకోవాలండి, తిరువాతలోనే వేసుకోవాలి. కొన్ని అండి, కొన్ని మెంతులు, కొంచెం శనగపప్పు కానీ మినపప్పు కూడా వేసుకోవచ్చండి తిరువాతలోనే. కొన్ని నేను శనగపప్పు ఇవి వేసాను. కొన్ని ఇందాక మర్చిపోయానండి హడావిడిలో, అంతే, ఏం లేదు, ముందే వేసేసుకోండి. ఇట్లా ఒకసారి కలుపుకొని ఇంకా ఇది టమోటాలు మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మగ్గిన తర్వాత చెప్తాను. ఫిష్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్, 1/2 టేబుల్ స్పూన్ అండి పసుపు. ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిష్ ముక్కలన్నీ వేసేసుకోవాలి అండి. ఇట్లా మొత్తం ఇట్లా ఒకదాని వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిష్ని మొత్తము చూడండి, అంత లెవెల్గా వేసేసాను. కారం పొడి అండి 3 టేబుల్ స్పూన్స్, పెద్దదే అనమాట, పెద్ద స్పూన్తో తీసుకున్నాను. ఎందుకంటే చింతపండు పులుసు మామిడికాయ వేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకనేసి కారం తగ్గుతుందండి. స్పైసీగానే ఉంటేనే బాగుంటుందండి చేపల పులుసు అనేది. ఉప్పు వేసుకోవాలండి తగినంత. ఇది వచ్చేసి జీరా పౌడర్ ఫ్రెండ్స్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్స్. గంట పెట్టకుండా సర్వని ఇట్లా షేక్ చేయాలండి. అన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా అనుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మొత్తం కలిసిపోతుంది చూడండి ఉప్పు కారం అనేది ఫిష్కి. ఒక 5 మినిట్స్ అనేటివి సిమ్లోనే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మనము షేక్ చేసుకోవాలి. ఆల్రెడీ కలిసిపోయింది చూడండి మొత్తం. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేపల పులుసు అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. కర్రీ మన వెజిటేబుల్ కర్రీస్ కన్నా ఇది ఊరికే కడుక్కోవడమే లేట్, కానీ కర్రీ మాత్రం పులుసు మాత్రం తొందరగా అయిపోతుందండి. 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కొంచెం కుక్ చేసుకుందామండి. చింతపండు నానింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా దీన్ని పులుసు తీసుకోవాలా, మొత్తం గుజ్జు అంతా తీసి పక్కన పెట్టుకోవాలండి. బాగా అది చూడండి, ఇదంతా తొక్కు అనేది తీసేసేయాలి ఫ్రెండ్స్. చూడండి, చింతపండు రసాన్ని తీసినాం పులుసును, ఇదంతా తీసేసుకోవాలా మనము. మొత్తం నీట్గా పీసులు ఇట్లాంటివి ఏం లేకుండా నీట్గా తీసేసుకోవాలండి. ఫ్రెండ్స్, చింతపండు పులుసు అనేది 5 మినిట్స్ అయిందండి. మళ్ళీ ఒకసారి అట్లా పెట్టుకుందాము. చూడండి, అంతే ఫ్రెండ్స్, ఇంకా పులుసు వేసుకోవడమే అనమాట. మనము వేసిన ఒకసారి మళ్ళీ ఫిష్ డ్యాన్స్ వేస్తూ ఉంది కదా, బ్రేక్ డ్యాన్స్ అనేసి ఇట్లా షేక్ చేయాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అంటే మనకి పులుసు కావాలి కదండి, అందుకనేసి కొంచెం ముక్కలు మునిగేంత వరకు అట్లా వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చేప ముక్క ఉడకాల కదా, అందుకనేసి అండి. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. చేప మళ్ళీ చల్లగైన తర్వాత గ్రేవీ కొంచెం థిక్ అవుతుందండి. చింతపండు పులుసు వేసినాం కాబట్టి, అందుకే కొంచెం జ్యూసీగా ఉన్నట్టుగానే గ్రేవీ పెట్టుకోండి, సరిపోతుంది. ఒకసారి షేక్ చేద్దాం. చేపకు మనము గంట అనేది యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఇట్లానే. ఇప్పుడు మామిడికాయ ముక్కలండి, జంపుగా లేకుండా ఇలా మధ్యలో కట్ చేసి చేసేసాను. సగం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉడికించుకోవడమే అండి చేపని. అయిపోయింది చేపల పులుసు అనేది, సింపుల్ ప్రాసెస్లో, ఏం లేకుండా, మసాలా అనేది ఎక్కువ ఏం లేకుండా అండి.
మళ్ళీ ఒకసారి షేకింగ్ అనమాట, షేక్ బ్రేక్ డ్యాన్స్ అన్నట్టు. కొంచెం ఉడుకుట్టిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం గార్నిష్ కోసం. ఆయిల్ కొంచెమే వేసినామండి, కానీ చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలుతా ఉంది కదా. గ్రేవీ కూడా మనకి సరిపోతుందండి ఫిష్ ఉడికేసరికి. చూడండి మొత్తం పులుసు అనేది ఇంకా ఉడికించుకోవడమే, మూత పెట్టుకోకుండా ఉడికించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతూ ఉంది కదా. ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఉప్పు కారం ఎక్కువగా ఉంటేనే అండి చల్లగా అయిన తర్వాత ముక్కకంతా పడుతుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు అనేది. మామిడికాయలు చూడండి పైన ఎట్లా కనిపిస్తున్నాయో. 15 నిమిషాల్లో అనేది రెడీ అయిపోతుందండి. ఇట్లా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇంకా చేప అనేది ఉడికిపోతుంది. మనం చూసుకుంటూ ఉండాలి అనమాట. ఎక్కువసేపు ఉడకకూడదండి, మళ్ళీ ముక్క అంతా చెదిరిపోతుంది ఫ్రెండ్స్. అందుకని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. వాటర్ అనేటివి ముక్కలు చేపల పులుసులోకి ముక్కలు కొంచెం మునిగేంత వరకు వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఇట్లా తేలేటట్టుగా వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారనుకోండి కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట. రెడీ అయిపోయిందండి మామిడికాయ చేపల పులుసు. చూడండి గ్రేవీ కూడా తిక్కుగా వచ్చేసింది. ఇంకా చల్లగా అయిపోతే తిక్కుగా అయిపోతుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉందండి. ఇల్లంతా స్మెల్ అయితే సూపర్ అనమాట. చేపల పులుసు మామూలుగా అయితే మనము అన్నీ ఈక్వల్గా వేసేసినాం అనుకోండి, స్మెల్ దాంతోనే మనం కనుక్కోవచ్చు అంట సూపర్గా ఉంటుంది అనేసి. అట్లా అక్క చెప్పింది, నాకు కూడా తెలియదు మా అక్క. అందుకనేసి ఇప్పుడు కరివేపాకు పైన సిమ్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా ఇంకా అయిపోయింది కదా. ఇదేంటి కొత్తిమీర అండి వేసేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకోవడమే. మూత అనేది పూర్తిగా వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఇట్లా హాఫే వేసుకోవాలన్నమాట. మూత పూర్తిగా వేసుకుంటే ఇంకా అంటే మెత్తగా ఉడికిపోయి అది ముక్క అనేది చెదురుతుంది అనమాట. ఇట్లా సగం పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి అండి. 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఆయిల్ కూడా మొత్తం తేలింది. రెడీ అయిపోయింది అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్కసారి ఇట్లా మరి చూడండి, గ్రేవీ అనేది బాగుంది కదా, సరిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్లో మామిడికాయ చేపల పులుసు అనేది నెల్లూరు స్టైల్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. మర్చిపోయా దీంట్లోకి చపాతీ, రోటీ, దోశ, వీటన్నిటికన్నా దోశ చేపల పులుసు అంటే సూపర్ అండి. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ దోశ చేపల పులుసు అనేది? బాయ్ ఫ్రెండ్స్.